మేము ఇట్లా బయటకు వచ్చినాము, ఏదో ఇంత ఫుడ్ తీసుకొని వచ్చినాము బయటికి. ఇక్కడ నూడిల్స్ తెచ్చినాము, చికెన్ నూడిల్స్, ఎగ్రా ఎగ్, ఇది ఎగ్ నూడిల్స్. ఇక్కడ ఉన్నది ఎగ్ నూడిల్స్, మంచూరియా, ఇక్కడ వెజ్ మంచూరియా, ఇది ఫ్రైడ్ రైస్, ఇది ఫ్రైడ్ రైస్ ఉన్నది, హ్యాపీ పిజ్జా, వాటర్ బాటిల్. దీన్ని చూసి టేస్ట్ చూసి చెప్పేద్దాం ఎట్లా ఉంది ఇది. చూద్దాం, మా వాడు దీన్ని చూసాను మంచిగా ఉందా కత్తా నాకు. ఓకే చూద్దాం, నేను కూడా. కాక తింటే కోమా. బాగుందా? చాలా బాగుంది. పైసా పెట్టాలి అంటే పెట్టాలి, ఇట్లానే పెట్టాలి. పెట్టినట్టు అయితే హ్యాపీ పిజ్జా పోయి పిజ్జా ఓపెన్ చేస్తున్నాం. తినుకుంటే ఏం చేయాలంటే పీస్ ఉంది కదా, మంచిగా పీసు. కోమ అద్భుతం. చూద్దాం. బాబా అన్నీ మిక్సింగ్ తింటుంటే బాగుంది, చాలా బాగుంది. ఎట్లుందిరా మంచూరియా? చాలా బాగుంది. బాగుంది. పనికి వెళ్ళినాక అనుకున్నాం, ఒక రోజు శాలరీ పడిన తర్వాత ఒక రోజు ఇంటికాడ ఉన్న రోజు ప్రశాంతంగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేద్దాం రా అని అనుకున్నాం కానీ అది ఏ రోజు అనుకోలేదు, ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ అనుకోకుండా ఇలా ఇంటికాడ ఉన్నాం. ఇంటికాడ ఊరు పక్కనే పొలం, అదంటే తోట ఉంటుంది మొత్తము. తోటలో వచ్చి కూర్చున్నాం, చాలా బాగుంది. ఇదంతా అద్భుతం ప్లేసు, బాగుంది. ఎలాగుంది చూడండి, మహా అద్భుతం. బాగుందా? ఇది తిన్నప్పుడు కొంచెం స్పైసీ లడ్డు, ఉల్లిగడ్డ తీసుకొని తినాలి. వట్టి ఉల్లిగడ్డ తింటారు రవి. నూడిల్స్ తినేటప్పుడు ఇట్లా నూడిల్స్ తినేటప్పుడు తినాలి. చాలా అద్భుతం. మీరు రావాలంటే ఇది ఇక్కడ ప్లేస్ బాగుంది. అడ్రస్ పెడతా, ఇక్కడ వచ్చేయండి. ఇక్కడ బాగుంది ప్లేస్. ఓకే చూద్దాం. వంటలు వేసుకోవాలి, తినాలి. కోమా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, చాలా బాగున్నది. వంట చేసుకోవడానికి కూడా ఇంకా రాళ్ళు కూడా రెడీ ఉన్నాయి ఇక్కడ. అది మేమే వేసినాం. అది కాదు ఖరాబ్ అయ్యి ఎవరో చెప్పకు, అది ఇంతకుముందుకు ఎవరో చేసుకుని పోయాడు. మా బండి అక్కడ పెట్టేసినాం. ఇట్లా ఉంది నూడిల్స్ తిని చూస్తుండే మనోడు. ఇట్లా ఉంది టేస్ట్, ఎట్లా ఉంది ఏంటి? ఓకేనా? ఎలా ఉంది? కారం ఎక్కువైనట్టుంది. మామూలుగా ఇందులో ఉల్లిగడ్డ ఉంది కదా, మంచూరియా ఉంది కదా ఇక్కడ. బాగుంది. బాగుంది టేస్ట్గా. డబల్ ఎగ్ నూడిల్స్ వేపించుకున్నాం. డబల్ ఎగ్ నూడిల్స్ వేపించుకున్నాక ఇంకా టేస్ట్ బాగుంది. ఎలా ఉంది? ఓకే, ఇలా ఉంది మంచూరియా. నూడిల్స్ ఇలా ఉంది. పిజ్జా మనోడు పోస్తున్నాడు, కూల్గా ఉన్నది. గుమ్మ అయిపోవాలి. తిన్నాక తర్వాత ఈ పిజ్జా తావాలి, గుమ్మ అయిపోవాలి. గుమ్మ అంటే ఎంత ఆయన? గుమ్మ అంటే కోమా. కోమా అంటే మీకు అలా అర్థం కాలేదు. ఓకే, తినాలి, ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడ అంతే చల్ల ఉంది ఇక్కడ వాతావరణం. ఎండ చాలా కొడుతుంది ఇక్కడ. ఎండ మామూలుగా లేదు. బయట ఆ రోడ్డు మీద ఆమ్లెట్ చేస్తే అవుతుంది, గుడ్డు వల కూడా పోసినా అట్లా అవుతుంది. చాలా ఎండ కొడుతుంది. ఓకే, ఇంట్లో చల్ల చెట్ల కింద, మా ఇంటి పక్కకే ఇట్లా తోట ఉంది. తోటల కోసం మంచిగా కూర్చున్నాం ఇక్కడ ప్రశాంతంగా. కూడా వేసుకోవచ్చు, చాలా మంది చేసుకోవచ్చు, బాగున్నది. కట్టెలు చెప్పినంత నేనే చెప్పిన. కట్టెలు కూడా దావ తీసుకోవాలంటే అక్కడ కట్టెలు ఉన్నాయి, ఇంకో ఇక్కడ కట్టెలు.
బాగుంది. మొత్తానికైతే మంచి చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ 2 ప్లేట్లు కాలైనవి. ఇప్పుడు ఇంకొకటి ఏముందిరా అది రైస్. అది ఎట్లుందో టేస్ట్ చూసి చెప్దామా? ఓకే, ఇప్పేసాయి. చాలా బాగుంది. ఇట్లా చూస్తే మస్తు కనిపిస్తుంది. నూడిల్స్ సన్న బియ్యం పోసినట్టే. సన్నవి నోట్లో వేసుకొని కరిగిపోతుంది. అవునా? నోట్లో గరి కోమా. బా, ఓకే. ఇంత సుఖం ఏడ దొరకదు. మనం చాలా బాగుంది. ఓకే. కాకుంది ఫస్ట్ తిన్నాం కదా, ఇప్పుడు తింటుంటే ఇప్పుడు గరం ఉన్నది, కారం ఉన్నది. ఎలా ఉంది? గరం గరం చాలా వేడి ఉంది. చాలా వేడి ఉందండి. స్పైసీగా ఉంది. మంచిగా తిని కట్టే దాంట్లో ఎందుకు పెట్టినావు? ఇది అంటుంది. ఓకే, బాగుందండి. మీరు కూడా ఇలా తెచ్చుకొని తినేసి మీరు కూడా సంతోషంగా ఎంజాయ్ చేయాలనుకుంటా. పక్కనే పొలం. ఓకే, బాయ్. ఓకే, మళ్ళీ ఫాలో చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం తినటం నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తాము. అది కూడా చూపిస్తాం. అడ్రస్ పెడతా ఇక్కడ. అంతేటా? మీరు గూగుల్కి వెళ్ళి ఎంత లింకినా రాదు, అడ్రస్ చూసుకొని రావాలి. సరే సరే మాట్లాడు, మస్తు మాట్లాడమంటే అమ్మయ్య. బాయ్.